లిక్కర్ విషయంలో టీడీపీ పెద్దల ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ పాలసీ వల్ల చాలా ఘోరం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది ప్రజలకు అంటూ విపరీతమైన ప్రచారం చేశాం, నమ్మించాం. ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్ కేసు అంటే ఒక పెద్ద వ్యవహారాన్ని కూడా నడుపుతూ ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో మనం ఇక ఈ లిక్కర్కి సంబంధించి 5 ఏళ్లలో ఏం చేసినా సరే ప్రజలు కానీ మద్యం తాగే వాళ్ళు కానీ పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అంశాన్ని మాత్రమే మనం ప్రస్తావిస్తూ ముందుకెళ్తే సరిపోతుంది అన్న ఒక ధీమాతో, ఆ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ విషయంలో జరుగుతున్న ఘోరం గతంలో ఎప్పుడూ లేదు. దాదాపు 75,000కు పైగా బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో. వైసీపీ హయాంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. దాంతోపాటు పర్మిట్ రూములకు కూడా అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తం అంతా సిండికేట్గా మారిపోయి లిక్కర్ షాపులన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాధీనం చేసుకున్నారు అన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఏకంగా బార్లకు సంబంధించిన లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గతంలో కంటే బలంగా సిండికేట్గా మారిపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఏకపక్షంగా ఈ బార్లన్నింటినీ సొంతం చేసుకునేందుకు రెడీ అయ్యారనేది గణాంకాన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సాధారణంగా ఎప్పుడైనా బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తే వేల సంఖ్యలో వస్తాయి, పోటీ పడతారు. జస్ట్ కొద్ది రోజుల క్రితమే కొన్ని రద్దయి మళ్ళీ పునరుద్ధరించబడిన బార్ల కోసం తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తే ఒక జిహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు గాను 3,520 దరఖాస్తులు వచ్చాయి, కేవలం 24 బార్ల కోసం. దాంతోపాటు తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిలోని 4 బార్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే 148 దరఖాస్తులు వచ్చాయి. సరే, ఏపీలో హైదరాబాద్ లాంటి పెద్ద నగరం లేకపోయినప్పటికీ కూడా వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, ఇలా ఒక రకమైన నగరాలని చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. అలాంటప్పుడు జిహెచ్ఎంసీ స్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలో చెప్పుకోదగ్గట్టు పోటీ కనిపించాలి, కానీ ఇక్కడ కనిపించడం లేదు. మొత్తం 840 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తే వారం రోజులైంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు కేవలం 32. 840 బార్లు ఎక్కడ, 32 దరఖాస్తులు ఎక్కడ? అంటే పూర్తిగా సిండికేట్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగారు. చివరకు డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులను పంపించి మరీ ఎవరైతే దరఖాస్తులు వేస్తున్నారో వాళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు దరఖాస్తులు వేయొద్దండి, ఆయనకి ఇష్టమే లేదు, మీరు ఒకవేళ చేసినా కూడా మీరు ఇక్కడ వ్యాపారం చేయలేరు, మీరు బార్ ఏర్పాటు చేయడానికి ఎవరు భవనము ఇవ్వరు, స్థలం కూడా ఇవ్వరు, ఒకవేళ మీ సొంత భవనాలు సొంత స్థలాలు ఉంటే అక్కడ బార్లు ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటే నిత్యం రైళ్లు జరుగుతూనే ఉంటాయి పోలీసుల ద్వారా. కాబట్టి ఎమ్మెల్యే గారికి నచ్చడం లేదు, కాబట్టి మీరు అనవసరంగా గొడవ పెట్టుకోవద్దండి, ఒకవేళ మీకు లైసెన్స్ దక్కినా కూడా వ్యాపారం అయితే చేసుకునే పరిస్థితి లేదు, కాబట్టి కామ్గా ఉండండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మీకు గొడవ ఏంటి అని డైరెక్ట్గా డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులే బెదిరిస్తూ ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. సాధారణంగా నిబంధనల ప్రకారం ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. కానీ 840 షాపులకు 32 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం, ఈరోజు మంగళవారం, రేపు సాయంత్రం అంటే 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుంది. ఈరోజు రేపు ఎన్ని దరఖాస్తులు వస్తాయి అన్నది చూడాలి. చాలా మంది చెప్తున్నది ఏంటంటే మొత్తం సిండికేట్ అయిపోయారు, ఇంకా బయట వ్యక్తులు ఎవరు కూడా దరఖాస్తులు వేసే పరిస్థితి లేదు. ఆఖరిలో రేపు అలా మంగళవారం ఆఖరి సమయంలో ఈ సిండికేట్ సభ్యులే ఒక్కో షాపుకు కావాల్సిన షాపులకు ఒక్కో షాపుకి వాళ్ళ ద్వారానే, వాళ్ళ వ్యక్తుల ద్వారానే 4 దరఖాస్తులు వేయించి లాటరీ ప్రక్రియను నిర్వహించి ఎవరికి వచ్చినా సరే తమకే దక్కేలాగా ఈ బార్లన్నింటినీ చేసుకోబోతున్నారు. ఇంకా అనుమానం రాకుండా ఎక్కడన్నా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్న పేరున్న చోట ఇంకో 4 దరఖాస్తులు ఎక్కువ వేయించైనా సరే వాళ్ళతోనే వేయించుకొని మొత్తం సిండికేటే బార్లన్నింటినీ సొంతం చేసుకోబోతోంది అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజు హెచ్చరిస్తున్నారు, హద్దు దాటితే మీకు మీద తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని ఏడాదిగా పత్రికల్లో కథనాలు రాస్తూనే ఉన్నారు. కానీ ఇది చూస్తూ ఉంటే నేను ఇలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాను, పత్రికల్లో రాస్తూ ఉంటారు, మీ పని మీరు కానియండి అని ప్రజాప్రతినిధులకు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారా? లేకుంటే 840 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 32 రావడం ఏంటి? ఇంకా ఎవరు ముందుకు రాకపోవడం ఏంటి? ఇది ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వానికే అవమానం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నది. ఒకవేళ మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు కనీసం వేల స్థాయిలో, అంటే ఒక్కో షాపుకు ఒక్కో బార్కు 4 దరఖాస్తులు అంటే 840 బార్లకు గాను 3,360 దరఖాస్తులు కనీస స్థాయిలో రావాలి. సిండికేట్ అంటే ఆ స్థాయిలో రావచ్చు, కానీ కనీసం 5-6 వేలకు పైగా దరఖాస్తులు వస్తేనే ఇక్కడ కనీస స్థాయిలో ఏదో జరిగింది, అందరూ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఏర్పడింది అనుకుంటారు. కానీ ఇలా కేవలం 4 దరఖాస్తులు వేసేసుకొని వాళ్ళుగా తీసేసుకుంటే మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానం. పైగా ఈ మొత్తం పాలసీని విఫలం చేసే ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని చెప్తూ ఉన్నారు.
మొత్తం ఈ డిమాండే లేదు, ఈ బార్లకి ఎవరు ముందుకు రావడం లేదు అని చెప్పడం ద్వారా, అలాంటి వాతావరణం సృష్టించడం ద్వారా ప్రభుత్వం దగ్గర ఈ బార్లు సొంతం చేసుకున్న వాళ్ళు మరిన్ని వెసులుబాట్లు తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎలాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళే సిండికేట్ కాబట్టి అలాంటి ప్రయోజనాలు కూడా ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబోతున్నాయి అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. నిజంగానే 3840 బార్లకు గాను కనీసం ఒక్కో బార్కు ఓ 15-20 ఇలా దరఖాస్తులు రాకుండా 4 దగ్గర, 5 దగ్గర, 6 దగ్గర ఆగిందంటే ఇది బహిరంగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణంగానే ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ షాపుల్లో ఏం జరిగిందో ప్రజలందరూ గుర్తించారు. బెల్ట్ షాపుల విషయంలో గ్రామంలోనూ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. వైసీపీఎంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు, కానీ ఇప్పుడు ఊరికి 4-5 బెల్ట్ షాపులు టీడీపీ కార్యకర్తలతో పెట్టించారు. దానిల మీద కూడా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. దానిలకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలోనూ ప్రజలు జరుగుతున్న ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ ఏం తెలియవు అనుకుంటున్నారేమో, కానీ ఎవరు ఏమనుకున్నా మనకేమి, ప్రజలు అనుకుంటే అనుకోని, కానీ మనకి ఇప్పుడు అది అవసరం లేదు, మనం డబ్బులు సంపాదించుకోవాలా అన్న సిద్ధాంతంలోనికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయారు అన్నది కూడా బహిరంగంగానే కనపడుతోంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల తీరు ఎలా ఉంది అంటే, ఎక్కడైనా కానీ మద్యం తాగడాన్ని ప్రభుత్వాలు డిస్కరేజ్ చేస్తుంటాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహిస్తోంది. గతంలో ఇదే బార్లను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచేవారు. కానీ ఈ కొత్త పాలసీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా ఈ బార్లను ఉదయం 10 గంటలకే తెరిచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేలా, అంటే దాదాపు కంటిన్యూగా 14 గంటల పాటు బార్లు తెరుచుకునేలా చేసి ఇంకా ఎక్కువగా మద్యం తాగి అక్కడే తాగి ఉండేలాగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఘోరం జరిగిపోయింది అని మనం ప్రచారం చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ప్రజలంతా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఇప్పుడు మనం తెచ్చిన కొత్త పాలసీల్లో, మనం చేస్తున్న లిక్కర్ వ్యవహారాల్లో ప్రజలు పట్టించుకోరు అన్న ధీమానో ఏమో కాబోలు, కానీ ఇంత బహిరంగంగా ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాలు లిక్కర్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తోంది. 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయంటున్నా ఎక్కడే కానీ చూపెట్టండి, చర్యలు తీసుకుంటామని కూడా అనడం లేదు. ఇంత పబ్లిక్ గా తయారైపోయింది వ్యవహారం. బార్లు ఇచ్చేస్తూ ఉన్నారు, పర్మిట్ రూములు కూడా ఇచ్చేస్తున్నారు, అక్కడే తాగి అక్కడే ఉండండి ఇంకా అన్నట్టు.